ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఇష్టదేవతను గురించి చెప్పబడిందా జ్యోతిష్యంలో, అలాగే ఇష్టదేవత అంటే ఎవరు, ఇష్టదేవతని ఎలా మనం తెలుసుకోవచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాము. అయితే మొట్టమొదటగా ఇష్టదేవత అనే కాన్సెప్ట్ గురించి జ్యోతిష్యంలో ఏం చెప్పబడింది, దానికంటే ముందుగా ఇష్టదేవత అంటే అర్థం ఏమిటి, ఒక వ్యక్తి ఇష్టపడే దేవత లేక ఇష్టపడవలసిన దేవత, ఈ కాన్సెప్ట్ ముందు క్లియర్గా అర్థం చేసుకుంటే తర్వాత మనం ఆ టాపిక్లోకి డిస్కషన్లోకి వెళ్ళచ్చు. జ్యోతిష్యంలో ఇష్టదేవత గురించినటువంటి ప్రస్తావన ఉంది. ముఖ్యంగా జైమిని మహర్షి కొన్ని సూత్రాలను ఇచ్చాడు. క్లుప్తంగా నేను కొన్ని చెప్తాను. ఒక జాతకంలో ఆత్మకారక గ్రహం ఏంటి అనేది కనుక్కోవాలి. ఎన్నోసార్లు నా వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఒక హారోస్కోప్లో అన్ని ప్లానెట్స్లో కంటే హైయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి ప్లానెట్ ఆత్మకారక గ్రహం. ఆ ఆత్మకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉంది చూసుకోవాలి. ఆ రాశి నుంచి 12వ రాశిలో ఏమన్నా గ్రహాలు ఉన్నాయా, ఇది ముందు చెక్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇది ఆత్మకారక గ్రహము నవాంశ చార్ట్లో ఏ రాశిలో ఉందో దానికి స్వాంశ లగ్నము అని పేరు. అటువంటి స్వాంశ లగ్నానికి 12వ ఇంట్లో ఏదైనా గ్రహం ఉందా, అలా ఉన్నట్టయితే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిదైవము ఇష్టదైవము అవుతుంది, ఇష్టదేవత అవుతుంది. ఒకవేళ ఏ గ్రహాలు లేకపోతే ఆ 12 ఇంటి యొక్క అధిపతి ఇష్టదేవత సంబంధించినటువంటి దేవత అవుతాడు. అంటే ఆ 12 ఇంటి యొక్క అధిపతికి అధిష్టానం ఎవరో ఆ దేవత ఇష్టదేవతగా చెప్పబడింది. అలాగే మరికొన్ని సూత్రాలను కూడా చెప్పారు. ఇక ధర్మదేవత అంటే ఇదే స్వాంశ లగ్నం నుంచి 9వ ఇంట్లో ఉండేటువంటి గ్రహం ఏదన్నా ఉంటే అది ఆ జాతకుడికి ఆ జన్మలో పొందవలసినటువంటి లక్ష్యాలని పొందడానికి సహాయం చేసేటువంటి దేవత ధర్మదేవత. అయితే ఇక్కడ ఇష్టదేవత గురించి మనం కొంత మాట్లాడుకుందాము. ఇష్టదేవత అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ దేవత అనేది ఎవరు అనేది మనం నిర్ధారించవచ్చు. ఉదాహరణకి స్వాంశ లగ్నం నుంచి నవాంశలో స్వాంశ లగ్నం నుంచి 12వ ఇంట్లో కనుక బుధుడు ఉన్నట్టయితే వారికి విష్ణుమూర్తి ఇష్టదేవత, విష్ణు స్వరూపము ఏదైనా కావచ్చు. ఇష్టదేవత అంటే అర్థము ఆ జీవుడికి ఆ దేవతతో ఒక కనెక్షన్ అనేది ఉంది కొన్ని జన్మలుగా అని అర్థము. ఇష్టదేవత అనేది బలంగా, ఇష్టదేవత ఎప్పుడైతే మనం నిర్ధారించుకుంటామో ఆ దేవత ఆ జీవుడి యొక్క మోక్ష సాధనకి హెల్ప్ చేసేటువంటి దేవతగా చూడాల్సి ఉంటుంది. అంటే జీవుడి యొక్క మోక్ష సాధనకి సహాయపడేటువంటి దేవత ఇష్టదేవత. ఎందుకంటే ఆ జీవుణ్ణి ఉద్ధరించి తన లోకానికి తెప్పించుకుని వారికి కైవల్యాన్ని ప్రసాదించేటువంటి దేవతకు ఇష్టదేవత అని చెప్పారు. అంతే తప్ప మన కోరికలు తీర్చే దేవతని ఇష్టదేవత అని అనుకోవద్దు. జాతకం చూపించగానే మరి ఇటువంటి అనాలిసిస్ చేసి ఇష్టదేవత అని చెప్తారా లేదా నాకు తెలియదు. అయితే 5th హౌస్నో 5th లార్డ్నో బేస్ చేసేసుకుని నీకు ఇది ఇష్టదైవం, ఈ దేవుణ్ణే పూజించు అని. ఉదాహరణకి ఇది ఎలా ఉంటుందంటే, ఒక జాతకుడికి విష్ణుమూర్తి మీద భక్తి ఎక్కువ. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడు. అతను తనదైనటువంటి పాండిత్యాన్ని ఉపయోగించి నీ ఇష్టదైవం శివుడు పూజ చేసుకో, అప్పుడు నీకు బాగా కలిసి వస్తుంది అని. వెంటనే పాపం ఇతను కన్ఫ్యూజన్లో పడిపోతాడు. అతనికేమో విష్ణుమూర్తి అంటే ఇష్టము, యాస్ట్రాలజర్ ఏమో నాకు శివుని పూజ చేయమని చెప్పాడు, శివుని పూజ చేయకపోతే నా కోరికలు తీరవేమో, నేను కోటీశ్వరిని కానేమో, కారు బంగళా కొనుక్కోలేనేమో, నేమ్ ఇన్ ఫేమ్ పాపులారిటీ రాదేమో, కష్టాలు పడతానేమో అని ప్రయత్నపూర్వకంగా శివ పూజ చేయడం. ఇంకొకటి విష్ణుమూర్తిని పూజిస్తే ఏమన్నా పాపం వస్తుందేమో, తప్పేమో, ఇటువంటి అనుమానాలు ఇవి అక్కర్లేదు. ఒక వ్యక్తి జాతకుడికి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి నా ఇష్టదేవత ఏంటి అని అడగాల్సిన పని లేదు. ఎందుకంటే వారి ఇష్టదేవత ఏమిటో వాళ్ళకి తెలుసు. అయితే జ్యోతిష్యుడు అడగాలి, నీ ఇష్టదైవం ఫలానా కదా ఇష్టదైవము, లేదా ఇష్టదేవత ఫలానా ఇష్టదైవం కదా అని అడగాలి. ఎందుకంటే వారికి అది కనిపిస్తూ ఉంటుంది చార్ట్లో. అది కూడా ఇష్టదేవత అనేది మోక్ష సాధనకి హెల్ప్ చేసేటువంటి దేవత తప్ప మన చిన్న కోరికలను తీర్చడానికి మనం వాడుకోవలసినటువంటి దేవతలు కాదు. జ్యోతిషము అంత చీప్ సబ్జెక్ట్ కాదు. దయచేసి జ్యోతిషంలో ఇలాంటివన్నీ చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేయడం అనేది కూడా చాలా తప్పు.
ఇష్టదేవత అనేది ఒక జీవుడు ఏ దేవతతో కనెక్షన్ కలిగి ఉన్నాడు కొన్ని జన్మలుగా. ఎందుకంటే ఒక వ్యక్తికి జన్మతః భక్తి ఇటువంటివి వచ్చాయి అంటే అది పూర్వజన్మ సాధన నుంచి కంటిన్యూ అయినటువంటి వాసనలు అవి. కొంతవరకు వారి చార్ట్లో తెలుస్తూ ఉంటుంది వారి కనెక్షన్ ఉన్న దేవత ఏంటి అని. చార్టు చూడకపోయినా తనకి ఏ దైవం ఇష్టమో ఆ జాతకుడికే తెలుసు, ఆ వ్యక్తికి తెలుసు తనకి ఏ దైవం పట్ల ఆకర్షణ ఉంది, ఎవరి పూజ చేస్తే, ఎవరి కథలు వింటే, ఎవరి స్తోత్రాలు చదివితే వారికి ఎక్కువగా ఆనందం కలుగుతుందని వారికే తెలుసు. కాబట్టి వారి ఇష్టదైవం ఏమిటి అని హారోస్కోప్ చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయితే జ్యోతిష్యుడు చూసి ఫలానా దైవం ఇష్టదైవం అయి ఉండొచ్చు అని వారు కొంతవరకు తెలుసుకోవచ్చు. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఇష్టదేవత అంటే మనం ఇష్టపడవలసిన దేవత కాదు. ఏ దేవతతో మనకు కనెక్షన్ ఉందో ఈ జీవుడికి ఆ దేవత ఇష్టదేవత. ఇది ముందు క్లియర్ చేసుకోవాలి. ఇక ఇదే సందర్భంలో దినఫలాలు వారఫలాలు కనుక చూసినట్టయితే టీవీల్లో దినఫలాలు కూడా చెప్తున్నారు. పొద్దున్న లేవగానే 7ంటికి దినఫలాలు చెప్తారు. ఈరోజు ఈ దేవతను పూజించండి, వెంటనే ఈ పూలతో పూజించండి, మందార పూలతో పూజించండి అంటారు. వెంటనే మందార పూలు ఉన్నాయో చూస్తే వాళ్ళ ఇంట్లో పాపం మందార పూలు ఉండవు, ఈ వీధిలో ఎక్కడనే దొరుకుతాయా, లేదు అంటే మార్కెట్కి వెళ్ళి అర్జెంటుగా ఒక గంటలో అన్నీ తిరిగేసి మందార పూలు తెచ్చేసి గుడికి వెళ్ళి పూజ చేసేస్తారు. అప్పుడు ఆ రోజంతా బాగుంటుంది అని. అదంతా అయ్యేసరికి 11-12 అవుతుంది, సగం రోజే మిగిలింది. ఈ విధంగా దేవతలను కూడా మనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం అనేది తప్పు. అసలంటూ ఒక జీవుడికి దైవం మీద భక్తి ఉందా లేదా అనేది వారి యొక్క సంస్కారము, జీవ సంస్కారము, వారు ఇంతకుముందు జన్మల్లో చేసినటువంటి సాధన దాని నుంచి వస్తుంది. ఎందుకంటే భక్తులు కూడా 4 రకాలుగా ఉంటారు. ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. ఆర్తులు అంటే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తట్టుకోలేక భగవంతుడి దగ్గరికి వెళ్ళేవారు, వారు కేటగిరీ భక్తులు. జిజ్ఞాసువు అంటే భగవంతుడి గురించి, అతని తత్వం గురించి, ఆయన యొక్క మహిమ గురించి తెలుసుకుందాము అనేటువంటి జిజ్ఞాస ఉండేటువంటి భక్తులు, వారు కూడా భక్తులుగానే చెప్పబడ్డారు. అర్థార్థి ఏదైనా ఒక కామ్యం, ఒక కోరిక, అవి కూడా చాలా ముఖ్యమైనటువంటి కోరికలు అయి ఉండొచ్చు. ఉదాహరణకి సంతానం యొక్క వివాహము, అది ధర్మబద్ధమైన కోరిక. అంతే తప్ప నేను మినిస్టర్ అయిపోవాలి, లేదా నాకు ఈ టెండర్ రావాలి, ఒక 50 లక్షలు ఇచ్చేసి టెండర్ నేను దక్కించేసుకుంటాను, ఇలాంటి కోరికలు కాదు. నైతికమైనటువంటివి, ధర్మబద్ధమైనటువంటి కోరుకోవలసినటువంటి కోరికలు అర్థార్థి. ఇక జ్ఞానీచ, జ్ఞాని వీరు చాలా ఉత్తమ శ్రేణికి చెందినటువంటి భక్తులు. అంటే నువ్వు భగవంతుడిని ఎందుకు పూజిస్తున్నావని కనుక వారిని అడిగితే, నాకు భగవంతుడు అంటే ఇష్టము, నేను ఆయన్ని చేరుకోవడానికి పూజిస్తున్నాను, భగవంతుడు బాగుండాలి అని కోరుకునే వాళ్ళు జ్ఞాని కేటగిరీలో వచ్చేటువంటి ఈ భక్తులు. అటువంటి భక్తులు ఎక్కడో కానీ మనకు కనపడరు. ఒక ఆళ్వార్లు ఇలాంటి వాళ్ళు అటువంటి కేటగిరీకి చెందినటువంటి భక్తులు. స్వామి నువ్వు బాగున్నావా అని అడిగేవారు ఆళ్వార్లు. మనం అలా అడగం, అసలు ఆలోచనే రాదు మనకి. మనం బాగుండాలి, మనం బాగుండడం కోసం స్వామిని ఏదైనా పూజ చేస్తే మనం బాగుండేలా ఆయన చెయ్యాలి. అయితే ఆళ్వార్ల మానసిక స్థితి, వారి భక్తి యొక్క స్థాయి అంత గొప్పది. ఉదాహరణకు చెప్తున్నాను. ఈ విధంగా భక్తుల్లో కూడా ఇన్ని రకాలు ఉంటారు, అన్నీ కూడా మంచివే. ఎందుకంటే వారందరూ కూడా సుకృతినహ అంటే పుణ్యం చేసుకున్నవారే. పుణ్యం చేసుకున్నారు కాబట్టే కష్టం వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. అటువంటి పుణ్యం చేసుకొని వారు కష్టం వస్తే వేరే మనిషి దగ్గరికి వెళ్ళో, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళో, మినిస్టర్ దగ్గరికి వెళ్దామనే తప్ప భగవంతుని ఆశ్రయిద్దాం అనేటువంటి ఆలోచన కూడా రాదు. కాబట్టి అది కూడా ఒక మంచి భక్తి కేటగిరీయే. ఇక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిష్యంలో చెప్పబడినటువంటి ఇష్టదేవత అనేది ఒక జీవుడి ఉద్ధరణ గురించి సంబంధించినటువంటి దేవత ఎవరు అని చెప్పేది ఇష్టదేవత. కాబట్టి ప్రతిరోజు ఒక దినఫలానికి అనుగుణంగా దేవతను పూజించడము, లేదా వారఫలాలు చెప్తుంటారు. ఉదయం ఆదివారం ఉదయం ప్రతి వారు టీవీలు కతుక్కుపోతుంటారు, మెజారిటీ పాపులేషన్. ఇప్పుడు చాలామంది చూడడం మానేసి కూడా ఉండొచ్చు. ఈరోజు ఈ వారం అంతా ఈ రాశి వాళ్ళు ఈ దేవుణ్ణి పూజించండి, ఎందుకంటే చంద్రుడు ఎక్కడో ఉన్నాడు, కుజుడు ఇంకెక్కడో ఉన్నాడు, కాబట్టి ఈ గ్రహాలు కొంత వీక్గా ఉన్నాయి, కొంత నెగిటివ్గా ఉన్నాయి, కాబట్టి ఈ బలానికి బూస్ట్ ఇవ్వడానికి, హార్లిక్స్ ఇవ్వడానికి ఈ గుడికి వెళ్ళండి, ఇవి దానం చెయ్యండి. చాలా కొత్త కొత్త సూత్రాలు, ఇన్నోవేషన్స్ అన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. ఈ వారఫలాలు, దినఫలాలు అనేటువంటి
కార్యక్రమంలో. ఈ విధంగా ఒక దేవతల్ని మార్కెటింగ్ వస్తువుల్లో వాడుకోవడం అనేది చాలా చాలా క్షుద్రమైనటువంటి ఆలోచన. అది మంచిది కాదు. జ్యోతిష్యం పేరుతో మాత్రం చేయకండి. కనీసం జ్యోతిష్యంలో ఇటువంటివి అయితే చెప్పలేదు. ఇష్టదేవత గురించి చెప్పారు, దాని యొక్క పర్పస్ ఏంటో కూడా చెప్పాను. అంతే తప్ప మన తుచ్చమైన కోరికలు రోజు పుట్టుకొస్తుంటాయి. పైగా కోరికలు ఈరోజు ఒక 1 కోటి రూపాయలు వస్తుంటే అంతటితో అక్కడు కోరిక తీరింది కదా, మరి ఇంకో 10 కోట్లు కావాలి. ఇలా ఇంకా కోరికలు పెంచుకుంటూ పోతారు. దాని గురించి ఆ దేవత దగ్గరికి వెళ్ళడం ఇది తప్పు. అటువంటి దేవతలు ఇష్టదేవతలు కాదు. అలా చెప్పారు కదా అని ఇంకా ఆ దేవత గుడికే వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జ్యోతిషంలో చెప్పబడలేదు. అది వారి వ్యక్తిగతమైనటువంటి ఛాయిస్ అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ భక్తి అనే కాన్సెప్ట్లో కొంచెం డీప్గా కలిగి వెళ్ళినట్టయితే ఒక దేవతను ఆరాధిస్తే సరిపోతుంది అనే కాన్సెప్ట్ అనేది ఉంది. దానికే ఏకభక్తి, అనన్య భక్తి అని పేరు. అనన్యాశ్చింతయంతో మాం అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఏ దేవతని ఆశ్రయించకుండా నన్ను ఆశ్రయించు చాలు. అంటే వేరే దేవతల్ని ఆశ్రయించవద్దు అని కాదు, ఆశ్రయించవలసినట్టు అవసరం లేదు. అలాగే మీకు విష్ణుమూర్తి ఇష్టమైతే విష్ణుమూర్తిని ఆశ్రయించండి చాలు, ఆయన పరివారం. లేదు నాకు శివుడు అంటే భక్తి, శివుడిని ఆశ్రయించండి చాలు. మిగతా దేవతల్ని ద్వేషించవలసిన పని లేదు. దానికి ఏకభక్తి, అనన్యభక్తి అని పేరు. అటువంటి భక్తిని తెలియజేసేది ఇష్టదేవత. కాబట్టి ఒక దేవతను ఆశ్రయిస్తే ఆ దేవతే యోగక్షేమం వహామ్యహం అన్నాడు. మన యొక్క మోక్షము అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. అయితే అనన్యాశ్చింతయంతామం, నువ్వే కావాలి అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఆ స్థాయి భక్తిని మనం పెంచుకోవాలి. ఇటువంటి వాటిని సూత్రప్రాయంగా, సూచనప్రాయంగా కొంతవరకు జ్యోతిష్యంలో ఇటువంటి ఇష్టదేవత వంటివి తెలియచేస్తాయి. అంతే తప్ప నువ్వు ఈ దేవతను పూజించు, ఈ గుడికి వెళ్ళు, వేరే దేవతల పెద్ద అక్కర్లేదు నీకు, ఇలాంటివి ప్రమోట్ చేయడం తప్పు. అలాగే రోజుకో దేవుడి గుడికి వెళ్ళు. సోమవారం అయితే శివాలయం, మంగళవారం అయితే సుబ్రహ్మణ్య స్వామి, బుధవారం అయితే విష్ణుమూర్తి. సోమవారం శివాలయంకి వెళ్ళినప్పుడు పక్కన విష్ణువాలయం ఉన్నా కానీ అది పట్టించుకోం మనం, ఎందుకంటే అవసరం లేదు కదా. మనకి ఆస్ట్రాలజర్ చెప్పింది శివుడి గుడికి వెళ్ళమని సోమవారం, కాబట్టి శివుడికి వెళ్తే చాలు. పాపం అక్కడ విష్ణుమూర్తి ఉన్నా కానీ ఆయన చూడాల్సిన పని కూడా లేదు, వెంటనే కారో బైకో తిప్పుకుని వచ్చేస్తాం. ఈ విధంగా చేయడం అనేది అనవసరమైనటువంటి పని. ఒక దైవం నమ్ముకోండి, మీకు ఎవరి మీద ఇష్టం ఉందో వారి మీద మనసు లగ్నం చేసి ఆయన్ని సేవిస్తూ ఉండండి, ఆయన అన్నీ ఇస్తాడు. ఇక సరే దైవభక్తే లేదంటే అటువంటిగా వారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, వారు ధన్యాత్ములు. ఈ విధంగా ఇష్టదైవం అనే కాన్సెప్ట్ చాలా చాలా ముఖ్యమైనది. అలాగే ఇష్టదైవం ఏంటి అని తెలిసినప్పుడు ఆ దేవత మీదే అతనికి మనసు లగ్నమై ఉంటుంది అని దాని అర్థము. ఇష్టదేవత అనేది సాధారణంగా మోక్ష సాధనని తెలియజేసేటువంటి దేవత, అంటే వారు ఆధ్యాత్మిక ప్రగతిని తెలియజేసేటువంటి దేవత. ఉదాహరణకి ఇందాక చెప్పినటువంటి స్వాంస లగ్నం నుంచి 12వ ఇంట్లో కన్నా కేతు ఉంటే వారు మోక్ష సాధన అనేది తీవ్రంగా చేస్తారు. అలాగే 12వ ఇంట్లో శని కనుక ఉన్నట్టయితే ఉగ్రదేవతారాధన, తీవ్ర దేవతారాధన ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది. వారి మనస్తత్వం అటువంటిది ఉండే అవకాశం ఉంది. అలాగే ఇదే స్వాంస లగ్నం నుంచి 9వ ఇంట్లో గ్రహాన్ని బట్టి ఏ దేవతారాధన వరకు ఎక్కువ ఇష్టంగా ఉంటుంది అని కూడా తెలియజేస్తుంది. ఉదాహరణకి ఇదే స్వాంస నుంచి శని కానీ రాహు కానీ ఉన్నట్టయితే ఉగ్రదేవతారాధన ఇలాంటివి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వామాచార పూజలు వాటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అది మోక్ష సాధన కోసం చేస్తారు అనేది కూడా చెప్పలేము. వారి యొక్క కామ్య కోరికలు తీర్చుకోవడానికి ఇటువంటి దేవతలను ఉపాసన చేస్తారు అని కొంతవరకు మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఈ కాంటెక్స్ట్లోనే మనం ఈ విధంగానే మనం ఇష్టదేవత అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టుగా భక్తిలో హయ్యెస్ట్ ఫామ్ అయినటువంటి జ్ఞాని అనే భక్తి మార్గంలో వెళ్ళడం చాలా ఉత్తమం. అలాగే ఎవరైతే దేవతారాధన చేస్తారో, నేను నా కస్టమర్స్ కూడా ఎప్పుడు రెమెడీస్లో భాగంగా చెప్తూ ఉంటాను, నైతిక విలువలు పాటించడము, సాత్విక ఆహారము అనేది చాలా చాలా ముఖ్యము. ఏమంటే నేను నాన్ వెజ్ తిన్నాను గుడికి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, కానీ ఆ ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు అది మంత్రపూతంగా ఉంటుంది, మంత్రశక్తిని నింపుకుని ఉంటుంది.
ఆ వచ్చే మంత్రశక్తి మనలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఇటువంటి ఆహారం తీసుకున్నప్పుడు కొంతవరకు మనలోని ఆ నెగిటివ్ ఫోర్సెస్ దాన్ని అడ్డుకుంటాయి. ఒక ఆహారం కనుక తీసుకున్నట్టయితే కనీసం 2 రోజులైనా పడుతుంది పూర్తిగా దాని యొక్క ప్రభావం శరీరం నుంచి వెళ్ళిపోవడానికి. ఇంకా చెప్పాలంటే వారం రోజులు దాని ప్రభావం ఉంటుంది. అందుకని వద్దు అని చెప్పారు. అయితే ఈ రోజులో భక్తి కాన్సెప్ట్ ఎలా ఉంది అంటే నైట్ అయితే శుభ్రంగా మందు అన్నీ కక్క ముక్క తినేయడం, పొద్దున ఫ్రెష్గా గుడికి వెళ్ళి రావడం. ఇటువంటి భక్తి మంచిది కాదు. భక్తి అనేది చాలా గంభీరమైనటువంటి సబ్జెక్ట్ అది. అటువంటి భక్తిని తెలియచేసేవి జ్యోతిష సూత్రాలు. దేవతలను గురించి, ఆ జీవుడి ఉద్ధరణ గురించి, పాపపుణ్యాల గురించి తెలియజేసే జ్యోతిష శాస్త్రం. అంతే తప్ప ఇలాంటి నియమాలు ఏవి పాటించకుండా నేను గుడికి వెళ్ళొస్తాను అంటే మనం ఆశించినంత ఫలితం అనేది రాదు. అయితే ఇది పాటించడం కష్టంగా ఉంటుంది. ఏ దేవతనైనా సరే మన ఆరాధన చేయాలి అంటే మనలో ముందు దైవశక్తిని నింపుకోవాలి. నా రుద్రో రుద్రమర్చ ఏత్ అన్నారు. అంటే ప్రతిరోజు మనం దేవతని పూజించేటప్పుడు అనుష్ఠానంలో మనలో ఆ దేవతా శక్తిని నింపుకుని అప్పుడు దేవతను ఆరాధన చేయాలి. అప్పుడే మనకు అర్హత వస్తుంది. అంత పవిత్రమైన స్థితిలో ఆరాధన చేయాలి. సరే అలా చేయలేమండి, మాకు అవన్నీ తెలియదు, పర్వాలేదు, కనీసం ఇటువంటి ఆహార నియమాలు అవి పాటించడం మంచిది. అంతే తప్ప ఏది పడితే తినేసి మళ్ళీ గుడికి వెళ్తాము అనేది తప్పు. ఈ రోజుల్లో అటువంటి భక్తులు కూడా ఎక్కువ ఉన్నారు. ఎక్కడో కూడా నేను విన్నాను, నేను సిగరెట్లు కాల్చేస్తాను, ఫుల్ ప్యాక్ అయిపోతుంది, అప్పుడు నాకు పాటలు రాయడానికి ఐడియా వస్తుందని అని వెంటనే శివుడి మీద పాటలు రాయడం. ఇదేం శివభక్తో నాకు అర్థం కాదు. నేను మందు తాగుతాను, సిగరెట్లు తాగుతాను అని చెప్పిన పెద్ద ఆయనకి ఎమోషన్ వచ్చినప్పుడు శివుడి మీద పాటలు రాస్తారు. ఇదేం భక్తి ఇది? ఇది రావణాసురుడి భక్తి. పొద్దున్నే 3ంటికి లేచి కోటి శివలింగాలకు అర్చన చేస్తాడు. వెంటనే బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్. అది కూడా పాపం ఈ రోజుల్లో కాదు, అటువంటి ఆ రోజుల్లో ఇంకా శక్తివంతుడు రావణాసురుడు. ఎద్దు ఇటువంటి మినిమం ఈ లెవెల్ వాటిని తినేవారు. అది బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి. అంటే వాళ్ళ లంచ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. మరి రావణాసురుడు ఏమీ బాగుపడ్డాడు? అటువంటి వాటిని శివుడు హర్షిస్తాడా? శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, గణపతి కావచ్చు సాత్విక గుణాన్ని ప్రేమిస్తారు. శివుడికి కూడా ఆ పరమేశ్వరుడికి సాత్వికాయ నమః అని నామం ఉంది అష్టోత్తరంలో. కాబట్టి సత్వగుణాన్ని ప్రేమించేటువంటి వారు దేవతలు. ఇలాగ ఏది పడితే తినేసి అహంకారంతో ఉండి మన కామ్య కోరికలు తీర్చుకోవడానికి, మన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి గ్రహాలని పూజించడము, దేవతల్ని పూజించడం అనేది తప్పు. కనీసం అలా పూజించడం చెప్పడం అనేది యాస్ట్రాలజర్ ధర్మం. అది వాళ్ళు పాటిస్తారు, లేకపోతే లేదు. కనీసం నువ్వు ఒక యాస్ట్రాలజర్గా అలాంటివి ప్రమోట్ చేయొద్దు. యాస్ట్రాలజర్స్ అలాంటివి చేయకూడదు. వచ్చిన క్లయింట్ మంచి సౌండ్ పార్టీ కాబట్టి పేమెంట్ బాగా ఇస్తాడని చెప్పేసి ఇలాంటివన్నీ చెప్పొద్దు. ఇవి కూడా అనాచారాలే, ఇది కూడా తప్పే. కాబట్టి ఇష్టదైవం పేరుతో నేను ఏ దేవతను పూజించాలండి అని అడగకండి. నీకంటూ అసలు ఏదైనా పూర్వజన్మ సంస్కారం ఉంటే ఒక దైవం మీద భక్తి కుదురుతుంది, ఆ దైవంని పూజించు చాలు. ఇలా చేసినట్టయితే ఏ దేవతని మీద భక్తి కుదరదు, ఏ దేవత సంతోషించడు. ఎందుకంటే మనం చిత్తశుద్ధిగా దేవతని ఆరాధించట్లేదు. మన కోరికల కోసం ఆ దేవతను ఆరాధిస్తే ఆ దేవత భక్తిని ఎందుకు ఇస్తుంది ఆ జీవుడికి? మనం చేసేటువంటి ఈ పూజా భక్తికి సంతోషిస్తే మనకి భక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు. అది కొన్ని జన్మల తర్వాత మోక్షాన్ని ఇవ్వడానికి, మోక్ష మార్గంలో ప్రయాణం చేయడానికి హెల్ప్ చేస్తుంది ఆయన ఇచ్చినటువంటి ఆ భక్తి. అది మానేసి ఎంతసేపు మనం ప్రాపంచిక విషయాలను దొల్లుతూ పొద్దున్న లేస్తే బంగ్లాలు కొందామా, కార్లు కొందామా, 2 కార్లు ఉన్నాయి ఇంకో 3 కొందాం, 2 బంగ్లాలు ఉన్నాయి ఇంకో 2 కొందాం, ఇదే విషయాల్లో ఉంటూ ఏదైనా కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే అది దేవుడు పెద్దగా హర్షించేటువంటి వ్యక్తిగా ఉండం మనం. అటువంటి వాటి గురించి జ్యోతిష్యంలో చెప్పలేదు. ఇన్ని సూత్రాలు మహర్షులు అలాంటివి చెప్పరు. ఇప్పుడున్న మహర్షులు చెప్తున్నారు ఇటొచ్చి, పరాశుడిని మించిపోయారు కాబట్టి. దయచేసి ఇష్టదేవత కాన్సెప్ట్ని అపార్థం చేసుకోకుండా సరైనటువంటి అర్థంలో ఇష్టదేవత అంటే అనేది అర్థం చేసుకుని, ఇష్టదేవత అంటే ఏంటి అనేది అర్థం చేసుకుని జీవితాన్ని మోక్ష మార్గంలో ప్రయాణం చేయడానికి కృషి చేయడము, ఆ భగవంతుని ఆశ్రయించడము అనేది మంచిది. అలా చేసినప్పుడు మన ఇష్టదైవం మనని తప్పకుండా అనుగ్రహించి మన మోక్ష సాధనకి సహాయం కూడా చేస్తాడు ఆ దేవత.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.